పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ కానున్నారు. ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా కూడా సీఎంతో సమావేశమయ్యారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో హిల్టాన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. 20 దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్టీలతో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అనంతరం జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్ వెళ్తారు. దావోస్ లో యుఏఈ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మరీతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో సీఎంతో పాటు ఇక ఐటీ మంత్రి లోకేష్ భేటీ అవుతారు. సిఐఐ టీజీ చంద్రజిత్ కూడా సీఎంతో సమావేశమవుతారు. రెండో రోజు పర్యటనలో ఇండియా ఎయిడ్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న సెషన్లో సీఎం పాల్గొంటారు. అనంతరం ఇండియా లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తర్వాత దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో సీఎం చంద్రబాబు లోకేష్ సమావేశమవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తోనూ భేటీ అవుతారు. అనంతరం ఏపీ లాంచ్ లో నిర్వహించనున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ప్యానెల్ డిస్కషన్ కు హాజరవుతారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్బిసి ఇంటర్నేషనల్ కు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూ ఉన్నారు. ఇక దావోస్ కాంగ్రెస్ సెంట్రల్ లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్ తో సమావేశమవుతారు. ప్రపంచ ఆర్థిక సదస్సు సెషన్లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలోనూ పాల్గొంటారు. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్లీజర్ ఆర్టెడాతో చర్చలు జరుపుతారు. ఇక అనంతరం ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మాండ్ తో భేటీ అవుతారు. ఇజ్రాయెల్ మంత్రి నిర్ బర్కత్ ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్ తోనూ సీఎం చర్చలు జరుపుతారు. సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండీ సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్ సంస్థలు ఎండీ పార్థ్ జిందాల్ తో సీఎం భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలర్ మెక్స్ సీఈఓ విన్సెంట్ క్లర్క్లతో ముఖాముఖి సమావేశమవుతారు. ఈ 2 సమావేశాలకు లోకేష్ కూడా హాజరవుతారు. ఇక జాన్ కాక్రిల్ సంస్థ సీఈఓ మోరంగేతో సీఎం భేటీ అవుతారు. విజన్ టు వెలాసిటీ డెప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు. పారిశ్రామిక పురోగతి అంశంతో 3వ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సెషన్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. హైరోసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్ తో భేటీ కానున్నారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిభులాల్, ఆ సంస్థ సిఓఓ ఖుష్బూ అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సీఈఓ రాజ్ వట్టికూటితో సీఎం సమావేశమవుతారు. బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించనున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో సీఎం ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. ఏపీ లాంచ్ లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం పాల్గొంటారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రిజనరేషన్ మొబిలైజేషన్ క్యాపిటల్ పేరుతో నిర్వహించే మరో కార్యక్రమంలోనూ పాల్గొంటారు. ఇక మొత్తంగా దావోస్ లో 36 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాల్లో, పారిశ్రామికవేత్తలతో జరిగే 16 1-to-1 సమావేశాల్లో పాల్గొంటారు. వీటితో పాటు 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్ లో పాల్గొంటారు. ఈ నెల 22న దావోస్ నుంచి జ్యూరిక్ చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి 23వ తేదీ ఉదయం 8:25 హైదరాబాద్ కు చేరుకుంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొననుంది. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక ఎజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. కొత్త ఎజెండాతో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దావోస్ పర్యటన కొనసాగనుంది. ఈసారి దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ను ఆవిష్కరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఈ కొత్త విధానాన్ని ప్రకటించనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్ గా మార్చడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలబెట్టాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైజెస్, రీసెర్చ్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇందులో పొందుపర్చారు. ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రీన్ ఫార్మాసిటీ రోడ్ మ్యాప్ ను కూడా ఈ పాలసీ ద్వారా స్పష్టంగా ప్రకటించనున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనుంది. ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే థీమ్ తో జరగనున్న ఈ సదస్సులో తెలంగాణకు
పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు, గ్లోబల్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతో భేటీలు జరగనున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఐటీ, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు సాధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి టీం దావోస్ టూర్ కీలకంగా మారుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరోమారు విద్యార్థి క్లాసులకు వెళ్లనున్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ 21వ శతాబ్దం కోసం నాయకత్వం అనే అంశంపై నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సులో ఆయన చేరనున్నారు. మేడారం పర్యటన ముగిసిన వెంటనే పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దావోస్కు వెళ్తున్నారు. ఆ సదస్సు ముగిసిన తరువాత ఈ నెల 23న అక్కడి నుంచి అమెరికాకు వెళ్తారు. హార్వర్డ్ కెనడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సుకు సంబంధించి ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే క్లాసులకు విద్యార్థిగా రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కోర్సు ముగిసిన అనంతరం హార్వర్డ్ యూనివర్సిటీ అందజేసే సర్టిఫికెట్ ను తీసుకుని అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఫిబ్రవరి 2న హైదరాబాద్ కు చేరుకుంటారు. కాగా హార్వర్డ్ కెనడీ స్కూల్ నిర్వహిస్తున్న ఈ వారం రోజుల కోర్సు అనుభవజ్ఞులైన నాయకుల కోసం రూపొందించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. క్లిష్టమైన పరిస్థితుల్లో నాయకత్వం ఎలా ఉండాలి, అనిశ్చిత పరిస్థితులు, మార్పులు, విభేదాలను ఎలా ఎదుర్కోవాలి, అధికారంతో కాకుండా ప్రభావంతో ఎలా నడిపించాలి అనే అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. ఈ కోర్సును మసాచ్యూసెట్స్ లోని హార్వర్డ్ కెనడీ స్కూల్ క్యాంపస్ లో ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లు, సీఈఓలు, సీనియర్ మేనేజర్లు, స్వచ్ఛంద సంస్థల నాయకులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్సులో పాల్గొనే వారికి నాయకత్వం అంటే ఆచరణ, సంఘర్షణలను సానుకూలంగా ఎలా మలుచుకోవాలి, ప్రజలను మార్పు వైపుకు ఎలా ప్రేరేపించాలి వంటి అంశాలను బోధిస్తారు. వ్యక్తిగత నాయకత్వ శైలిపై లోతైన విశ్లేషణ ఉంటుంది. బోధనా విధానం, కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, రియల్ లైఫ్ లీడర్షిప్ లో ఎదురయ్యే సమస్యలపై చర్చ, స్వీయ ఆత్మ పరిశీలన పద్ధతుల్లో ఉంటుంది. భారతదేశం నుంచి ఈ తరహా కోర్సుకు ప్రత్యక్షంగా హాజరై అభ్యసించనున్న తొలి సీఎం రేవంత్ గా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం టెక్నాలజీని వ్యాధుల నియంత్రణకు వాడుకోనుంది. ఆర్టీజీఎస్ లోని సాంకేతిక సదుపాయాలను వినియోగించుకుని 5-6 ఏళ్ల హిస్టారికల్ డేటాతో గ్రామాలు, సచివాలయాల్లో ఉన్న అంటువ్యాధుల డేటాను విశ్లేషిస్తారు. అలాగే వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించనున్నారు. ఆర్టీజీఎస్ సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులకు అవగాహన కల్పించారు. ఆర్టీజీఎస్ లోని అవేర్ విభాగం ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను పసిగట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేస్తుంది అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఇప్పుడు మారుతున్న వాతావరణాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయో డేటా విశ్లేషణతో అవేర్ విభాగం ద్వారా ముందస్తుగానే పసిగట్టడంతో చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది అన్నారు. ఇక డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర కేసులను గుర్తిస్తామని చెప్పారు. ఇందుకు ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలియజేశారు. ఇక 5-6 సంవత్సరాలు నమోదైన కేసుల వివరాలను కూడా అనుసంధానం చేస్తాము అన్నారు. తద్వారా పరిస్థితులపై పూర్తి అవగాహన వస్తుంది అన్నారు. గణతంత్ర వేడుకలకు తొలిసారి రాజధాని అమరావతి వేదిక కాబోతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర వేడుకలను ఏటా విజయవాడలో నిర్వహిస్తోంది. ఇకపై వీటిని అమరావతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 26న 77వ గణతంత్ర వేడుకల్ని రాజధానిలో తొలిసారి అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని పరిపాలనా నగరంలో మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరో 10 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసే బాధ్యతను సిఆర్డీఏకి అప్పగించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులతో సహా 500 మంది ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఇక తొలిసారి గణతంత్ర వేడుకల్ని అమరావతిలో నిర్వహిస్తుండటంతో వాటిని తిలకించేందుకు రాజధాని గ్రామాల నుంచి అటు గుంటూరు, ఇటు విజయవాడ నుంచి 10,000 మంది వరకు వస్తారు అని అంచనా వేస్తున్నారు. ఈ నెల 24న పూర్తి స్థాయి డ్రెస్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు వేర్వేరుగా బ్లాక్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షామియానాలు వేస్తున్నారు. వందే మాత్రం, 10 సూత్రాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతిబింబించేలా శకటాలు ఉంటాయి. 3 ఉత్తమ శకటాలకు బహుమతులు అందజేస్తారు. బొగ్గు కోసం నీచ కథనం అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన స్టోరీ చర్చనీయాంశంగా మారింది. దీనిపై సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్షించారు.
టెండర్ల నిబంధనలు వివాదాస్పదంగా మారడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు భట్టి విక్రమార్క. ఇక నైని కోల్ బ్లాక్ టెండర్ మార్గదర్శకాల్లో అమ్మకాలు అక్రమాలు బట్టబయలవడంతో ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్లో పడింది. అయితే తమ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి టెండర్లో అవినీతి జరిగిందని మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. ఇలాంటి కథనాలు రాసే ముందు తనను వివరణ అడగాలి అన్నారు సీఎం రేవంత్. మరోవైపు ఒడిశా నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాలు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటున్నాయి అని విమర్శించారు. రాజకీయాల కోసం అధికారుల్ని వాడుకోవడం సరికాదని, ఇలాంటి అంశాల్లో అధికారుల్ని బాధ్యుల్ని చేయకూడదు అని హితవు పలికారు. మొత్తం మీద దమ్మున్న ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. మంత్రులు ఉలిక్కిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ఆనాడు ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం ప్రవేశపెడితే ఈనాడు తమ ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాము అని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తన రాజకీయ ప్రయాణాన్ని తొలుత ఖమ్మం జిల్లాలోని మొదలుపెట్టానని సీఎం గుర్తు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేసింది కేసీఆర్ అన్న సీఎం రేవంత్ ఇక బీఆర్ఎస్ దిమ్మలు కూల్చినప్పుడే ఎన్టీఆర్ కు ఘనమైన నివాళి అన్నారు. తమ మొదటి సంవత్సరం పూర్తి కాకముందే ప్రభుత్వానికి కోలుగొట్టేందుకు కుట్రలు పన్నారు అని ధ్వజమెత్తారు. శుక్రాచార్యుడి ఆదేశాలతో మారీచా సుబాహులు మాదిరి బావమర్దులు ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రావాలంటే ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు చనిపోవాలి అనే పరిస్థితి ఉండేదని, ఈ ప్రజాపాలనలో లక్షలాది రేషన్ కార్డులు పేదలకు అందించినట్లు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. భూముల రీసర్వేలో అధికారుల ఇష్టాయిష్టాలు కాదు, అన్నదాతల అభీష్టమే ఫైనల్. సర్వే ప్రారంభం నుండి ముగింపు వరకు అన్ని దశల్లోనూ రైతులదే కీలక పాత్ర. హక్కుల నిర్ధారణ నుంచి పాసు పుస్తకాల మంజూరు వరకు వారిదే భాగస్వామ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే భూమికి రైతుకు ఉన్న బంధాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం రీసర్వేలో వారినే రాజులం చేసింది. వారి అభిప్రాయాలకే పెద్దపీట వేసింది. రీసర్వే విధి విధానాల్లో పలు కీలక మార్పులు చేస్తూ అన్నదాతల భాగస్వామ్యాన్ని పెంచుతూ రెవెన్యూ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. భూముల రీసర్వేలు రైతులకు కీలక పాత్ర కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. రైతుల ప్రమేయంతోనే గ్రామంలో భూముల సర్వేను ప్రారంభించి ముగిస్తారు. ఇక భూముల సర్వే ప్రారంభం, ముగింపు, రికార్డ్ ఆఫ్ రైట్స్ నిర్ధారణ, పాస్ పుస్తకాల జారీ వంటి కీలక అంశాల్లో రైతు భాగస్వామ్యం ఉండాలని రెవెన్యూ శాఖ దిశానిర్దేశం చేసింది. రీసర్వేకు నోటీసులు ఇవ్వడం నుంచి చివరకు భూమి హక్కుల నిర్ధారణ వరకు ప్రతి దశలో రైతుల భాగస్వామ్యం, ఆమోదం ఉండేలా నూతన విధి విధానాలు రూపొందించింది. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కొట్లాడి పోరాడితేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దున్నేవాడిదే భూమి అని కమ్యూనిస్టు పార్టీ నినాదం చేస్తే దానికి చట్టరూపం కల్పించింది కాంగ్రెస్ సర్కార్ అని గుర్తు చేశారు. ఖమ్మంలో జరిగిన సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారని సీఎం అన్నారు. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మంది వీరులు అమలు అయ్యారని, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అన్నారు. కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మంలో ఈ సభ జరగడం హర్షణీయమని అన్నారు. రాబోయే 100 ఏళ్లు కూడా పేదలు, గిరిజనుల కోసం కొట్లాడతాం, అవసరమైతే తుది శ్వాస వదులుతామే తప్ప ఎర్రజెండాను మాత్రం వదలం అనడానికి ఖమ్మం శతాబ్ది ఉత్సవాలే నిదర్శనం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం 3 రోజుల పాటు పర్యటించనుంది. విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు సందర్శించడం ఇది 6వ సారి. ఇక ఈ బృందంతో పాటు కేంద్ర జల సంఘంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారు. విదేశీ నిపుణుల బృందం ఆయా విభాగాల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చిస్తారు. ప్రాజెక్టులో కీలక నిర్మాణ ప్రాంతాలైన గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జీ హిల్ మట్టి నిల్వల ప్రాంతాలను పరిశీలిస్తారు. 20వ తేదీన మెయిన్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో గ్యాప్ 2, ఇసుక రీచ్, మెటీరియల్ నిల్వల ప్రాంతాలను పరిశీలించి వాటి నాణ్యతా ప్రమాణాలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చిస్తారు. 21న ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యాం నిర్మాణ ప్రణాళిక, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ అంశాలను పరిశీలించి వాటి నిర్వహణ అంశాలపై అధికార బృందంతో సమీక్షిస్తారు. 23న బృంద సభ్యులు ఢిల్లీలో ప్రాజెక్టు అథారిటీ బృందంతో సమావేశమవుతారు. జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం
ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇటీవల మంత్రి లోకేష్ ప్రకటించారు. దీంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం కలిగింది. అయితే ఈ నెల ముగియడానికి మరో 12 రోజులే ఉండడంతో ఈ నెలలో క్యాలెండర్ విడుదల చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జాబ్ క్యాలెండర్ కోసం ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా నిరుద్యోగుల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు సక్రమంగా జారీ చేసి ఉంటే ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేది కాదు. 2019 ఎన్నికలకు ముందు 2.3 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ దాని ఊసెత్తలేదు. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీలు ఇచ్చే 5 ఏళ్లలో ఒకే ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అయితే ఆ ఒక్కటి కూడా అమలు కాలేదు. మొత్తం వైసీపీ హయాంలో సుమారు 5,000 ప్రభుత్వ ఉద్యోగాలే భర్తీ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ అవి కొత్తగా సృష్టించినవే తప్ప అప్పటికే ఉన్న ఖాళీలు కాదు. ఇక 2019 ఎన్నికలకు ముందు ఆ సమయంలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ అనేకసార్లు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక సచివాలయాలు మినహా ఉపాధ్యాయత సహా ఇతర ఉద్యోగాల భర్తీ జోలికి వెళ్లలేదు. దీంతో 5 ఏళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసిన నిరుద్యోగులు కూటమి ప్రభుత్వం అయినా తమ ఆశలు నెరవేరుస్తుంది అని భావిస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. మంత్రులతో కలిసి బస్సులో జంపన్న వాగు ఇతర ప్రాంతాల మీదుగా ప్రయాణించారు. అనంతరం అక్కడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన హామీ ఇచ్చిన మేరకు 150 కోట్లతో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం ఇతర అభివృద్ధి పనులను చేపట్టారు. వీటిని ప్రారంభించేందుకు సీఎం మేడారం పర్యటన చేపట్టారు. ప్రాంతంలో కొత్త సంవత్సరం, కొత్త పండుగలు, ఎన్నో అందమైన దృశ్యాలు, ప్రకృతి సహజంగా పురుడు పోసుకున్న దట్టమైన అడవి తల్లి సోయగాలు, కొండల మధ్య కృష్ణానది పర్వళ్లు, దట్టమైన కొండలు, పశువుల కిలకిల రావాలు, సవ్వడుల మధ్య కొలువు తీరిన 700 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన సయ్యద్ హజ్రత్ నిరంజన్ షా వలి దర్గా గంధం ఉత్సవాలు అంగరంగ వైభవంగా అచ్చంపేట పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఆనవాయితీగా మొదటిగా అమ్రాబాద్ మండలం నుంచి గంధ ఉత్సవాన్ని నిర్వహించేవారు. అయితే స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత నిజాం పరిపాలన అంతం అవడం ద్వారా అదే క్రమంలో పటేల్ వ్యవస్థ రూపకల్పన ద్వారా అచ్చంపేట పట్టణం నుంచి నారాయణ పటేల్ వంశీయుల ఇంటి వద్ద నుంచి గంధం ఉత్సవం నేటి వరకు కొనసాగుతోంది. భక్తులను కొలిచిన కొద్దీ కొంగు బంగారంతో పాటు పిలిస్తే పలికే దైవంగా నిరంజన్ షా వలిని భక్తులు విశ్వసిస్తారు. ఇదిలా ఉండగా అచ్చంపేట పట్టణంలో ఉమామహేశ్వరం బ్రహ్మోత్సవాలు, ఇదే క్రమంలో నిరంజన్ షా వలి దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కావడం ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా పండగ వాతావరణం నెలకొంది. కొలువుదీరి 700 సంవత్సరాల చరిత్ర కలిగిన నిరంజన్ షా వలి దర్గా మానవుల శ్రేయస్కరం కోసం ప్రజలు అందరూ సన్మార్గంలో నడవాలి అని సుదుద్దేశంతో 5 మంది అన్నదమ్ములు భక్తి సన్మార్గంలో ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్రదేశాల్లో స్థిరపడ్డారు. గతంలో అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి కలెక్టర్గా బ్రిటిష్ అధికారి పరిపాలనా అధికారిగా ఉండేవారు. అయితే మననూర్ గ్రామంలో బ్రిటిష్ అధికారి నిద్రలో ఉండగా రంగాపూర్ గ్రామంలో నిరంజన్ షా వలి దర్గా సమాధి ఉన్నట్లు కల రావడం ద్వారా బ్రిటిష్ అధికారి రంగాపూర్ గ్రామంలో పర్యటించి ఆయన చరిత్ర తెలుసుకుని గంధం ఉత్సవాలు నిర్వహించినట్లు సంరక్షకులు తెలియజేశారు. ఆనాటి నుంచి నేటి వరకు పరంపర కొనసాగుతున్నట్లు ప్రజలు మూతవల్లి వంశీయులు తెలియజేశారు. విజయసాయిరెడ్డి చేసిన ఓ పోస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమ్ముడుపోయిన కోట్రీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకురాల ఆలోచించుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించాలి అన్నారు. వెనిజువెలాలో భారీ ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యను ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా తీసుకువెళ్లిందంటే కారణం ఏంటి? వారంతా అమ్ముడుపోవడమే కదా అని ఆ పోస్టులో విజయసాయి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జగన్ను ఉద్దేశించినవేనని చర్చ సాగుతోంది. ఈ మధ్యకాలంలో విజయసాయి రాజకీయాలపై మాట్లాడటం లేదు. కానీ జగన్పై తన మనసు విరిగిపోయింది అని, ఆయన పిలిచిన వైసీపీలోకి వెళ్లబోను అంటూ ఇటీవల వెల్లడించారు. జగన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కోటరీ అని మాట్లాడుతున్నారు. తాజా ట్వీట్లోనూ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎంతటి బలమైన ప్రజా నాయకుడైనా అమ్ముడుపోయిన కోటరీతో జరిగే నష్టమేమిటో ఇప్పటికైనా గుర్తించాలని వెనిజువెలా అధ్యక్షుడి అంశాన్ని ముడిపెడుతూ హెచ్చరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండల కేంద్రం ప్రభుత్వ సామాజిక ఒక్క క్లిక్తోనే కిసాన్ డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్యాబ్ బుకింగ్ తరహాలో రైతులు కూడా కిసాన్ డ్రోన్లను బుక్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా
ఓబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా డ్రోన్లను బుక్ చేసుకోవచ్చు. లేదా రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన డ్రోన్ సేవల వాల్ పోస్టర్లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి డ్రోన్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా అనేక రకాల సేవల్ని రైతులు పొందవచ్చు అని అధికారులు చెబుతున్నారు. ఏపీలో ఎక్కడైనా పొలాలకు పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు చల్లడానికి డ్రోన్ ను అద్దెకు తీసుకోవచ్చు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న డ్రోన్ తో సులభంగా పని అయిపోతుంది. సమయం, కూలీల ఖర్చు ఆదా అవుతుంది. దాదాపు సమీప డ్రోన్ నిర్వాహకుల నుంచే సేవలు పొందే అవకాశం ఉంటుంది. దూరం, విస్తీర్ణాన్ని బట్టి డ్రోన్ నిర్వాహకులు ఛార్జీ వసూలు చేస్తారు. హైదరాబాద్ మెట్రోకు త్వరలోనే కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని 60 బోగీలతో కూడిన 10 రైలు సెట్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు మెట్రో రైళ్లు 3 కోచ్లతో నడుస్తుండగా మరికొద్ది రోజుల్లో 6 బోగీలతో నడిపించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే టెండర్లు నిర్వహించి కొనుగోలు చేస్తామని హెచ్ఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్, రాయదుర్గం కారిడార్లలో ప్రస్తుతం రోజుకు 1200 ట్రిప్పులను నడిపిస్తున్నారు. రోజుకు గరిష్టంగా 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పండగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య 5 లక్షలు దాటుతోంది. తనపై వస్తున్న వివాదంపై మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ క్లారిటీ ఇచ్చారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరిని బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని వీడియో సందేశం విడుదల చేశారు. భారతదేశమే తన స్ఫూర్తి అని, గురువు అని పేర్కొన్నారు. సంగీతం ఎప్పుడూ తనను భారతీయ సంస్కృతితో అనుసంధానించే మార్గంగానే ఉంది అని తెలిపారు. కొన్నిసార్లు తన మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, అయితే తన ఉద్దేశం ఎప్పుడూ దేశాన్ని గౌరవించడం, సేవ చేయడం మాత్రమేనని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. మమతా పాలనలో బెంగాల్లో అవినీతి, మందుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి అని అన్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను బెంగాల్ ప్రజలకు అందకుండా మమతా ప్రభుత్వం అడ్డుకుంటోంది అని ప్రధాని ఆరోపించారు. వీరితో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. బీహార్లో జంగిల్ రాజుకు తగిన బుద్ధి చెప్పినట్లే 2026 ఎన్నికల్లో మహా జంగిల్ రాజుకు ముగింపు పలుకుతామని అన్నారు. సింగూర్లో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాటుదారులకు మద్దతిస్తూ దేశ భద్రతకు ప్రమాదంలోకి నెట్టేస్తోంది అన్నారు. బెంగాల్ సరిహద్దులను కాపాడుకోవాలంటే సొంత ప్రయోజనాల కోసం కాకుండా దేశ అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం కావాలి అన్నారు. బెంగాల్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామని, అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమి కొడతామని హామీ ఇచ్చారు. ఇక డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే మహిళలకు భద్రత, బెంగాల్లోని బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థలు మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్రంలో మహిళలకు, చిన్నారులకు భద్రత అవసరమని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు రక్షణ, న్యాయం అందిస్తుందని అన్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు కేంద్ర ప్రభుత్వం జలకిచ్చింది. కృష్ణగిరి జిల్లాలోని పరిశ్రమల నగరం హోసూరు వద్ద గ్రీన్ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. విమానాశ్రయం కోసం ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో 2980 ఎకరాల భూసేకరణ కోసం ముమ్మరంగా పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఈ ప్రకటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హోసూరులో గ్రీన్ ఎయిర్పోర్ట్ ను నిర్మించనున్నట్లు సీఎం స్టాలిన్ గతేడాది ప్రకటించారు. హోసూరు, దాని పరిసరాల్లో ఎన్నో స్వదేశీ, విదేశీ కర్మాగారాలు ఉన్నాయి. దగ్గరలో విమానాశ్రయం లేక ఆ పరిశ్రమలన్నీ బెంగళూరు విమానాశ్రయం నుంచే తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. హోసూరులో విమానాశ్రయం ఏర్పాటుతో ఖర్చులు బాగా తగ్గిపోతాయని పరిశ్రమల యజమానులు భావించారు. ఈ నేపథ్యంలోనే హోసూరులో విమానాశ్రయ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేమంటూ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాసింది. గ్రీన్లాండ్ వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలకు ఈ సుంకం వర్తిస్తుంది అని తెలిపారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సుంకాలపై ఇక సరుకులకు 10% అదనపు సుంకం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుంది అన్నారు. గ్రీన్లాండ్ ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1 కల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25% పెంచుతాను అని ట్రంప్ హెచ్చరించారు. అయితే గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వాదనతో అమెరికన్ కాంగ్రెస్ ద్వైపాక్షిక ప్రతినిధి బృందం విభేదించింది. ట్రంప్ మాటలెలా ఉన్నా తాము డెన్మార్క్కు దాని భూభాగమైన గ్రీన్లాండ్కు మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేసింది. ఐరోపా దేశాల మీద టారిఫ్లపై స్పందించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇక ట్రంప్ది తప్పుడు నిర్ణయమని అన్నారు. ట్రంప్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అటు అమెరికా తీరుకు వ్యతిరేకంగా గ్రీన్లాండ్, డెన్మార్క్లో కూడా ఈ వివాదం నెలకొంది.
గాజా పునర్నిర్మాణం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిలో భాగస్వామి కావాలని భారత్కు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఇందులో ఇప్పటికే ఇండో అమెరికన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు లభించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు తమకు ఆహ్వానం అందినట్లు పాకిస్తాన్ కూడా పేర్కొంది. ఇక గాజా పరిపాలనకు సంబంధించి 2 మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా పేర్కొంటున్న ఈ శాంతి మండలిలో సాంకేతిక నిపుణులతో కూడిన ప్రధాన బోర్డుకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ బోర్డుగా ఉండే 2వ మండలి సలహాదారుగా వ్యవహరిస్తుంది అని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో నివసిస్తున్న తెలుగు ప్రవాసులు సాంప్రదాయ వైభవంతో సంక్రాంతి సంబరాలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. 1-2 దాదాపు 4 దశాబ్దాల నిరీక్షణకు న్యూజిలాండ్ జట్టు ముగింపు పలికింది. 1988 నుంచి ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన ప్రతిసారి పరాజయ భారంతోనే వెనుదిరిగిన కివీ ఈసారి చరిత్ర సృష్టించింది. పూర్తిస్థాయి జట్టుతో రాకపోయినా అందుబాటులో ఉన్న వనరులనే సద్వినియోగం చేసుకుని టీమిండియాను 2-1తో కంగు తినిపించింది. 3వ వన్డేలో కివీస్ తరపున డారెన్ మిచెల్, ఫిలిప్స్ సెంచరీలతో కదం తొక్కగా ఛేదనలో విరాట్ కోహ్లీ శతక పోరాటం సరిపోలేదు. ఫలితంగా భారత్ను ఓడించి న్యూజిలాండ్ సిరీస్ను సొంతం చేసుకుంది.